ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామంలో తెలుగు భూమి హృదయంలో దాగి ఉన్న ఒక పురాణం ప్రతి తరానికి చెప్పుకోబడుతుంది. అది మాయా వస్తువుల కథ. ఈ వస్తువులు సామరస్యం, సంపద మరియు జ్ఞానాన్ని తెచ్చే శక్తిని కలిగి ఉంటాయని చెప్పబడింది. ఈ వస్తువులు అత్యంత అనూహ్యమైన ప్రదేశాలలో దాచబడి, వాటిని కనుగొనడానికి తగిన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకరోజు అర్జున్ అనే ఒక చిన్న వ్యక్తి తన కుతూహలం మరియు దయతో ప్రసిద్ధి చెందాడు. ఈ మాయా వస్తువులను కనుగొనడానికి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని అమ్మమ్మ తనకు వాటి గురించి కథలు చెప్పేవారు మరియు అతను వాటి రహస్యాలను బయటపెట్టడానికి దృఢంగా నిర్ణయించుకున్నాడు. అర్జున్ యొక్క ప్రయాణం వేకువజామున ప్రారంభమైంది. అతను తనతో ఒక చిన్న సామాను సంచి మరియు నిండుగా ఆశతో హృదయాన్ని తీసుకున్నాడు. అతని మొదటి పాత్ర గ్రామం అంచున ఉన్న పురాతన మర్రి చెట్టు. అక్కడ మొదటి మాయా వస్తువు దాచబడి ఉందని చెప్పబడింది. అతను చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు చెట్టు వేర్ల మధ్య ఒక చిన్న, అద్భుతంగా చెక్కబడిన చెక్క పెట్టెను గమనించాడు. పెట్టె లోపల ఒక చిన్న ప్రకాశవంతమైన గోళం ఉంది. ఈ గోళం మొదటి మాయా వస్తువు. దీనిని జ్ఞానము అని పిలుస్తారు. అర్జున్ దానిని పట్టుకున్నప్పుడు అతను జ్ఞానం మరియు స్పష్టత యొక్క ఒక తరంగాన్ని అనుభవించాడు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తనకు లభించినట్లు భావించాడు. గోళాన్ని సురక్షితంగా తన సంచిలో పెట్టుకున్న తర్వాత అర్జున్ తన ప్రయాణాన్ని సమీపంలోని నదికి కొనసాగించాడు. అక్కడ రెండవ వస్తువు దాచబడి ఉందని చెప్పబడింది. నది దాని స్పష్టమైన నీటికి మరియు దాని ఉపరితలంపై వికసించే అందమైన కమల పువ్వులకు ప్రసిద్ధి చెందింది. అర్జున్ నీటిలోకి ప్రవేశించాడు మరియు త్వరలో ఒక బంగారు కీని కనుగొన్నాడు. ఈ కీ రెండవ మాయా వస్తువు. దీనిని సంపద అని పిలుస్తారు. ఇది సంపద మరియు అభివృద్ధిని తెచ్చే శక్తిని కలిగి ఉంది. అర్జున్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు మరియు చివరికి అతను ఒక పర్వతం పైన ఉన్న ఒక పురాతన గుహను చేరుకున్నాడు. గుహ లోపల అతను మూడవ మరియు చివరి మాయా వస్తువును కనుగొన్నాడు. ఒక అద్భుతమైన కుండ. ఈ కుండను ప్రేమ అని పిలుస్తారు మరియు ఇది ప్రేమ మరియు సామరస్యాన్ని తెచ్చే శక్తిని కలిగి ఉంది. ఈ మూడు వస్తువులను కలిగి ఉన్న అర్జున్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు మరియు అతను తెచ్చిన జ్ఞానం, సంపద మరియు ప్రేమతో గ్రామం అభివృద్ధి చెందింది. అతని ప్రయాణం గ్రామస్తులందరికీ స్ఫూర్తినిచ్చింది మరియు అర్జున్ ఒక నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మాయా వస్తువుల కథ ప్రతి ఒక్కరికి జ్ఞానం, సంపద మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది మరియు వాటిని కనుగొనడానికి ప్రయాసపడే వారికి శాశ్వతమైన సంతోషాన్ని తెస్తుంది. Please do subscribe our channel and please like, share, comment.